హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఈషా ఫౌండేషన్కి వెళ్ళామండి. బైక్లో వెళ్ళాము. చుట్టూ కొండల మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో శివుడి బొమ్మను పెట్టారండి. చాలా బాగుంది ప్లేస్ మాత్రం. బెంగళూరు సరౌండింగ్లో ఉన్నవారు మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ ప్లేస్ వచ్చేసి చిక్బిల్లాపూర్ అండి, బెంగళూరులో. పార్కింగ్ ఛార్జెస్ వచ్చేసి 20 రూపీస్ బైక్కి ఛార్జ్ చేశారండి. కార్కి అయితే ఎంత ఛార్జ్ చేశారో తెలీదు. ఇది వచ్చేసి క్యాంటీన్ అండి. క్యాంటీన్లో మాత్రం చాలా కాస్ట్లీ ఉన్నాయండి. నాకైతే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫుడ్ మాత్రం కొంచెం పెడుతున్నారు. నాకు అంత టేస్ట్ కూడా అంత ఏమనిపించలేదండి. ఫుడ్ విషయం కోసం మేము ఒకటి రైతా, ఒక కర్డ్ రైస్ ఒకటి, ఇంకొకటి కిచిడి ఒకటి తీసుకున్నామండి. మేమైతే కిచిడి అంటాము, దీన్ని పొంగలి అంటారండి ఇక్కడ. పొంగలి ఒకటి తీసుకున్నాం. చాలా కాస్ట్ ఛార్జ్ చేశారు. క్యాంటీన్ అండి ఇది. కూర్చొని తినడానికి ప్రశాంతంగా బాగుంటుంది. బయట ఫుడ్ అయితే అలో లేదండి. బయట ఫుడ్ అలో లేదు, ఓన్లీ అక్కడే కొనుక్కొని తినాలి. తర్వాత మేము దేవుని చూడడానికి నడుచుకుంటూ వెళ్ళామండి. నిదానంగా ప్రశాంతమైన చుట్టూ కొండల మధ్యలో ప్రశాంతమైన ప్లేస్లో దేవుణ్ణి పెట్టారండి. చాలా బాగుంది. మీరు ఎవరైనా బెంగళూరు సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా విజిట్ అవ్వాల్సింది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ ప్రశాంతమైన వాతావరణము, చుట్టుపక్కల కొండలు, మధ్యలో దేవుడి బొమ్మ అండి. నంది విగ్రహం పెద్దది. చాలా బాగుందండి. చాలా ప్రశాంతమైన వాతావరణము, చాలా చూడదగ్గ ప్రదేశం అండి. బెంగళూరు సరౌండింగ్లో ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి. సాటర్డే సండే ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా విజిట్ అవ్వండి. చూసారా, కొండలు, పెద్ద పెద్ద కొండలు, ఖాళీ, చాలా పెద్ద ప్లేస్ ఖాళీ అండి. ఎంతమంది వచ్చినా హాయిగా ప్రశాంతంగా యోగా చేసుకొని వెళ్తారు ఇక్కడ. అంత ప్రశాంతంగా ఉంది. అంత బాగా కట్టారు. గుడి చిన్న గుడి అంటే ఆ గుడిలో దేవుడిది నాగుపాము అవి పెట్టారు. వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి కూడా చాలా బాగుందండి. వచ్చిన వాళ్ళందరికీ బాగా దండం పెట్టడం, అలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే ఛార్జెస్ ఏం లేదండి. ఎంట్రీ మాత్రం ఫ్రీ. ప్రశాంతంగా వచ్చి ప్రశాంతంగా దేవుడిని కూర్చొని ప్రశాంతంగా బయటికి రావడానికి మాత్రం చాలా మంచిగా ఉందండి ప్లేస్ మాత్రం. చాలామంది యూట్యూబర్స్ కూడా వచ్చారండి. చాలా ప్లేస్ల నుంచి చాలామంది. కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం అక్కడక్కడ గడ్డి పెంచుతున్నారు. నేను వెళ్ళే టైంకి అక్కడ అదంతా గడ్డి వేస్తున్నారనమాట. అంటే ఎవరికి కాళ్ళు కాలకుండా. అది చాలా బాగుందండి ప్లేస్ మాత్రం. చెప్పులు మాత్రం లోపలికి వెళ్ళాలి. వాష్రూమ్స్ ఉన్నాయి, ఫుడ్కి క్యాంటీన్ ఉంది, అంతా బాగుందండి. ప్రశాంతమైన వాతావరణం అండి. చాలామంది సాటర్డే సండే అయితే ఫుల్ క్రౌడు. మేము మధ్యాహ్నం వెళ్ళామండి. నైట్ వెళ్తే మాత్రం చాలా బాగుంటుందంట. ఇంకా అంటే లైట్లు అవి వేసేసే వరకల్లా కలర్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందంట. నేను వెళ్ళే వరకల్లా 2 o'clock అయిందండి. చూసేసి అప్పటికి వర్షం పడేలా ఉంది. చూసేసి మళ్ళీ రిటర్న్ అవ్వాలి అనుకున్నాము. కానీ ఇంకా ఒక గంట, 2 hours, 3 hours అక్కడే స్పెండ్ చేసి ప్రశాంతంగా పిల్లలు కూడా బాగా ఆడుకున్నారు. ప్రశాంతంగా కూర్చొని వచ్చామండి. మీరు కూడా ప్రశాంతమైన వాతావరణము, దేవుడి దగ్గర కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా కూర్చోవాలనుకుంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ ప్లేస్ వచ్చేసి బెంగళూరులో ఉన్న చిక్బిల్లాపూర్ అండి. బెంగళూరు సరౌండింగ్లో ఉన్న చిక్బిల్లాపూర్. అంటే ఈషా ఫౌండేషన్లో 2 ఉన్నాయంట. ఒకటి కోయంబత్తూరులో ఉందంట, ఒకటి మాత్రం బెంగళూరులో ఉంది. బెంగళూరులో ఉన్న ప్లేస్ చిక్బిల్లాపూర్. నంది విగ్రహం చూసారా ఎంత పెద్దగా ఉందో. నంది విగ్రహం పెట్టారు, త్రిశూలం పెట్టారండి. శివుడికి ప్రీతికరమైన డమరుకం మాత్రం నాకు ఎక్కడ కనిపించలేదండి. అది కూడా పెట్టుంటే బాగుండేమో అనిపించింది. నాగుపాము ఉంది, అన్నీ ఉన్నాయి. డమరుకం ఒక్కటే నాకు ఎక్కడ కనిపించలేదండి. అంటే దాన్ని అరేంజ్ చేయలేదు. మేబీ ఫ్యూచర్లో పెడతారో ఏమో తెలియదు. కానీ చాలా బాగుందండి పెద్దగా. ఇది వచ్చేసి సిమెంట్తో కట్టింది కాదండి, ఆర్టిఫిషియల్ అండి. అంటే రేకుతోటి జస్ట్ మామూలుగా సెట్ చేసి కలర్ వేశారు. దాని వెనక శివుడి దేవుడి వెనకాల ఒక మనం పైకి వెక్కడానికి కూడా ఒక తలుపు ఉందండి. దానికి తాళం వేసి పెట్టారు. చూశాను, చాలా బాగుందండి ప్లేస్ మాత్రం. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళండి, తప్పకుండా విజిట్ అవ్వండి. చాలా మంచి ప్లేసు. నా వీడియో కనుక నచ్చినైతే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరందరు నన్ను కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఇంకా కంటిన్యూ చేయండి.
చూసారుగా ఫ్రెండ్స్, ఇదేనండి మన ఇషా ఫౌండేషను చిక్బిల్లాపూర్. ఇది వచ్చేసి బెంగళూరు. నా వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటాను. మేము చూసేసి ఈవినింగ్ 4కి 5 కల్లా రిటర్న్ అయ్యామండి, వర్షం పడేలా ఉందని. మాకైతే మళ్ళీ ఇంకా ఒక 3 అవర్స్లో మళ్ళీ మేము ఇంటికి వచ్చేసాము. ప్లీజ్ అండి, తప్పకుండా నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నన్ను కూడా అందరిలాగా సపోర్ట్ చేస్తారని, ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ని బెంగళూరు సరౌండింగ్లో ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ని మీకు చూపించడానికి ట్రై చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయమని నా యొక్క చిన్న మనవి. ప్లీజ్ అండి, తప్పకుండా నా వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.